అక్కడ చాలా వీడియోస్ లో golden chocolates nuclear explosion అదే మ్యాజిక్. షర్ట్ అండ్ ప్యాంట్ దే మాట్లాడి అమ్మా సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. కాయిన్స్ పాకెట్ అమ్మా అమ్మా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బెలూన్ హ్యాండ్స్ ఏంట్రా నువ్వు ఏంటి మమ్మీ ఎవడీడు? చెప్పాను కదా ఇవి ఇలా చూసేదానికన్నా look at the new drip here వేసి వచ్చాడు అప్పుడే అట్లుంటది మనతో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ డైలీ వేర్ ఆర్ క్యాజువల్ వేర్ టీషర్ట్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. చాలామంది ఇప్పుడు రెగ్యులర్గా టీషర్ట్స్ అనేవి ప్రతి ఒక్కరు యూజ్ చేస్తుంటారు. సో నేను కూడా ఎక్కువగా టీషర్ట్స్ అనేవి యూజ్ చేస్తుంటాను అనమాట. స్కర్ట్స్ మీదకి, జీన్స్ మీదకి, ట్రౌజర్స్ మీదకి, అండ్ ఇంట్లో కూడా వాడుకోవడానికి రెగ్యులర్గా నైట్ ప్యాంట్స్ మీదకి ఇట్లా. సో ఇప్పుడు నేను వేసుకున్నది కూడా మన అమెజాన్ నుంచి తీసుకున్నదే. అండ్ ఎస్, నా దగ్గర అయితే చక్కగా మన లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉన్నాయన్నమాట. నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే అమెజాన్లో బ్యూటిఫుల్ సేల్ అయితే రన్ అవుతుందండి. సో ఈ సేల్లో నాకైతే ఈ టీషర్ట్స్ అన్నీ కూడా మంచి ప్రైజెస్కి అయితే వచ్చేసి, సో మీకు కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీరు ప్రొడక్ట్ అనేది హ్యాపీగా పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా నేను ఏ టీషర్ట్స్ తీసుకున్నానో చూసేద్దామా. సో ఎస్, ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ మల్టీ కలర్ టీషర్ట్ అయితే తీసుకున్నాను. అండ్ ఇలా వస్తుంది అనమాట. అండ్ నేనైతే ఒక విషయం ఏంటంటే, ఈ టీషర్ట్స్లోని ఏది కూడా షార్ట్ టీషర్ట్స్ లేవు. లైక్ క్రాప్ టాప్ సైజ్లో షార్ట్ టీషర్ట్స్ వస్తున్నాయి కదా, అవి లేవు. రెగ్యులర్ నార్మల్ సైజ్ టీషర్ట్స్ అనమాట. ఈ సైజ్ అయితే మనం టక్ చేసుకోవచ్చు, బయట కూడా వేసుకోవచ్చు, అలా మల్టీ యూజ్గా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ మల్టీ కలర్ టీషర్ట్. దీని మీద మంచిగా ఏదైనా ప్లెయిన్ జాకెట్ అట్లా ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ టీషర్ట్స్ మనం ఎలా అయినా స్టైల్ చేసుకోవచ్చు. అన్నీ కూడా నేను కంఫర్టబుల్ సైజ్ మీడియం తీసుకున్నాను. సో ఎస్, అండ్ ఇది వచ్చేసి చక్కగా నేను లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, సాలిడ్ క్లాత్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇది ఒక మల్టీ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఎస్, ఇది కూడా చక్కగా మీడియం సైజ్లో తీసుకున్నాను. సో సేమ్ బ్రాండ్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. సో ఇది కూడా మనకి చక్కగా హిప్స్ మీద వరకు వస్తుంది అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రీ స్టైల్ టీషర్ట్స్ టైప్లో వేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఇలా ఒక బ్లాక్లోనే కొంచెం డిఫరెంట్గా ఒక ప్యాటర్న్ దొరికింది నాకు. సో ఇట్లా ఉంటుంది. సో ఒక హ్యాండ్ వచ్చేసి స్కల్ వస్తుంది అండ్ ఒక హ్యాండ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. అండ్ మిగతా ప్యాటర్న్ అయితే ఇట్లా ఉంటుంది. నాకైతే డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను. అండ్ బ్యాక్ వచ్చేసి అంతా ప్లెయిన్ వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా 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 బాగుంది, నిజంగా చాలా బాగుంది. అండ్ నాకైతే 100కి 200% నచ్చింది. ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ యాజ్ ఇట్ ఈస్. కొంచెం స్కల్ టైప్లో ఇట్లా ఊరికే సరదాగా అట్లా క్యాజువల్ వేర్గా వేసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. బాగుంది కదా. సో ఎస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ప్లెయిన్ టీషర్ట్ తీసుకున్న. గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది. హై ఎండ్లో టీషర్ట్స్ ఉంటాయి కదా, అట్లా వస్తుంది అనమాట. పైనంతా మనకి గ్రీన్ ప్లెయిన్ వస్తుంది, కింద వచ్చేసరికి మనకి బ్లాక్ కాంబినేషన్ వస్తుంది అనమాట. డార్క్ గ్రీన్ అండ్ బ్లాక్. సో లైటింగ్కి కొంచెం కలర్స్ అనేవి స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ కెమెరా ఇదనమాట. అదర్వైజ్ ఇది డార్క్ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో హై ఎండ్లో టీషర్ట్ అనమాట. సో ఎస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ ఆఫ్ 2 టీషర్ట్స్ తీసుకున్నాను. ఇవి ప్యాక్ ఆఫ్ 2 టీషర్ట్స్. ఒకటి ఇట్లా విస్కో టైప్లో ఉంటుంది అనమాట. అంటే ఇది మనకి స్విమ్వేర్లో కూడా వేసుకోవచ్చు. ఇది ఒక గ్రేయిష్ కలర్ రెగ్యులర్ నార్మల్ టీషర్ట్. అండ్ అంటే ఇది లైక్ జిమ్ స్విమ్ అట్లా వెట్గా కావాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివి వేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్యాబ్రిక్ ఉంటాం కదా. ఎస్, అందులోనే ఇంకొక కలర్ ఇది మనకి డార్క్ గ్రే వస్తుంది అనమాట ఇది. సో ఎస్, 2 టీషర్ట్స్ ప్యాక్ ఆఫ్ 2 అనమాట ఈ రెండు కూడా. అండ్ మెటీరియల్ సో కంఫర్టబుల్ ఉన్నాయండి అండ్ జీరో మెయింటెనెన్స్. ఎస్, అండ్ ఇంక ఈ కలెక్షన్లోని లాస్ట్ టీషర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మంచి రాయల్ లుక్ ఉన్న టీషర్ట్, బ్యూటిఫుల్ కలర్. అండ్ ఈ కలర్ కోసం నేను తీసుకున్నాను అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. చిల్ అవుట్ అని చెప్పేసి ఒక ఇమోజీ కూడా ఇచ్చారు.
అండ్ ఇది వచ్చేసి మనకి ఓవర్ సైజ్ టీషర్ట్ అనమాట. ఓవర్ సైజ్ టీషర్ట్స్ ఇప్పుడు నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. సో నాకు చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది షూటింగ్కి వెళ్ళడానికి వచ్చేటప్పుడు అట్లా అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓవర్ సైజ్ టీషర్ట్ ఇన్ రాయల్ బ్లూ కలర్. సో మొత్తానికి ఇవి నా లేటెస్ట్ టీషర్ట్స్ కలెక్షన్. సో మీకు నచ్చితే కనుక లింక్స్ అనేవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఆ లింక్స్ ద్వారా మీరు ఈ ప్రొడక్ట్స్ అనేవి కావాలనుకుంటే చక్కగా పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు లిక్కు నేను ఈ వీడియో చేయబోతున్నాము. My mommy. Going to Bangkok, and this video is about the suitcase. We are opening the suitcase. ఎస్ సో ఆల్ అబౌట్ బ్యాంకాక్ షాపింగ్. సో ఈరోజు If I see this suitcase, it looks like nuclear explosion. అదే మ్యాజిక్. సో చాలా పెద్దగా ఉన్నది. చాలా పెద్ద పండగ. వాడు వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఎగ్జైట్ అవుతున్నాడు. ఏంటి ఎన్ని కొన్నా నా చెప్పులు. చెప్పులు ఒకటి కొన్నానని చెప్పాను, ఇంకా చాలా కొన్నాను, బట్ అదొకటే చెప్పాను. సో వాడు ఎంత ఎగ్జైట్ అవుతాడో ఏంటో చూద్దాము. నేను బొమ్మలు గిమ్మలు ఏం కొనలేదు, ఎందుకంటే నేను అలా ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. అండ్ లిక్కు కూడా 10 years ఓల్డ్ అయిపోయాడు కాబట్టి ఇంకా బొమ్మలు ఏం లేవు, అన్ని యూస్ఫుల్ థింగ్సే కొన్నాను అనమాట. చూపించినా? ఇది ఆల్రెడీ వాళ్ళు చూసేసారా క్యాప్. అక్కడ చాలా వీడియోస్లో చూసాను. సో ఇంకా ఆలస్యం లేకుండా నేను ఫాస్ట్గా షాపింగ్ ఏం కొన్నానో చూపించేస్తాను, ఓకేనా? సో లెట్ స్టార్ట్. ర్యాండమ్గా నేను ఏమేమి కొన్నానో అన్ని చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్యాగ్ తీసుకున్నాను ఫర్ లిఖిలేష్. ఎంత పెద్ద జిప్ చూడండి, ఇక్కడ ఎంత పెద్ద జిప్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంత పెద్ద జిప్ ఇస్తారా? అవును. ఈ ఓడ్రీ ఎంత బ్యాంకాక్ నుంచి ఎవరు వచ్చారు? సో ఇంత పెద్ద బ్యాగ్ అనమాట. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నీ బుక్స్ అవన్నీ కూడా పట్టేస్తాయి చక్కగా. అండ్ లోపల కూడా చక్కగా ఈ కంపార్ట్మెంట్ ఇచ్చారు. ఏమైనా పెన్సిల్స్, రబ్బర్స్, చిన్న చిన్న షార్ప్నర్స్ అట్లాంటివి ఏమైనా పోతాయి అనుకుంటే ఇందులో పెట్టి జిప్ పెట్టి. పెన్సిల్ బాక్స్ కాదు, ఏమైనా ఇవి నార్మల్ గా ఇక్కడే. అండ్ ఇది ఒక స్మాల్ పాకెట్ అట్లా మొత్తం చాలా పెద్దది. కంప్యూటర్ బాక్స్. నేనైతే రేట్స్ ఏమీ చెప్పట్లేదు, ఎందుకంటే ఇవన్నీ బాత్స్ లోనే తీసుకున్నాను. దిస్ ఈజ్ వాళ్ళు చెప్పడం 450 బాత్స్ చెప్పారు. వేసేసాడు, బాగా వేసేసాడు. నాట్ దట్ బాత్, కరెన్సీ బాత్. సో మామూలుగా అయితే 450 బాత్స్ చెప్పారు, ఇంకా బేరమాడి 350కి తీసుకున్నాను అనమాట. 350 బాత్స్. సో మన ఇండియన్ రూపీకి బాత్ ఈజ్ ఇంటూ 2.8, ఎందుకంటే నేను 2.8 లో కరెన్సీ చేంజ్ చేశాను కాబట్టి. అంటే ఎంత అది ఇండియన్ 300 ఇంటూ 2.8 క్యాల్కులేట్ చేసుకున్న లోపల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ చాక్లెట్స్ తెచ్చాను. గోల్డెన్ చాక్లెట్, గోల్డెన్ చాక్లెట్, గోల్డెన్ చాక్లెట్. ఇవి ఇలా కొన్ని. అక్కడ మెయిన్ ఏంటంటే కోకోనట్ ఎక్కువ కాబట్టి ఆ ఫ్లేవర్ ఒకటి, చాక్లెట్ ఫ్లేవర్ ఒక ఎక్కువ తేలే, తక్కువే తెచ్చాను. లాస్ట్ సో లాస్ట్ మూమెంట్ లో కొన్నా అనమాట అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ని లిక్విడ్ వస్తుంది ఫస్ట్ నీకే. సో ఎస్, ఇది కూడా లిక్విడ్ తీసుకున్న షర్ట్, అవెంజర్ షర్ట్. ఇందులో ఐస్ వచ్చేసి బ్లింక్ అవుతాయండి, లైట్స్ ఉంటాయి ఐస్ కి. ఎప్పుడు బ్లింక్. అండ్ ఇది వచ్చేసి బాటమ్. సో షార్ట్ టీ షర్ట్. రొనాల్డో టీ షర్ట్ కొనొచ్చు కదా. దొరకలేదురా, ఏముంటే అది తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మరి లైట్ ఎట్లా నడుస్తుంటే వస్తాయి అనమాట. దీనికి ఎక్స్ట్రా వెనకతలు ఇట్లా బ్యాట్ వెనకతలు ఇలా కూడా ఉంది. ఇది నా ఫేవరెట్, ఇట్లా ఉంటే నాకు ఫేవరెట్. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి ఇట్లా నార్మల్ షార్ట్ ఇచ్చారు, బ్లాక్. అండ్ నెక్స్ట్ రెడ్ వన్ అన్నమాట. ఇదేంటిది, జురాసిక్ డైనోసార్. దీనికి కూడా దీని ఎక్కడ పెట్టారు, అక్కడ పెట్టాలి. దానికి ఈ షార్ట్, బ్లాక్ షార్ట్, జస్ట్ క్యాజువల్ వేర్ అట్లా మంచిగా వాడేసుకుంటాడు కదా. అండ్ నెక్స్ట్ అమ్మో, ఇవి కూడా లిక్కువే. ఇవి థాయిలాండ్ థీమ్ తోని షర్ట్ అండ్ ప్యాంట్ అన్నమాట, కాటన్ మెటీరియల్. ఇది సమ్మర్ కి బాగుంటది. సో ఇది జురాసిక్ పార్క్ వచ్చింది అనమాట, ఇవి కూడా బాగున్నాయి. అండ్ ఇది కూడా షర్ట్ అండ్ ప్యాంట్ దే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం.
మొత్తం సెల్ఫ్ ఫుల్ ఆఫ్ టీ షర్ట్స్ ఉంటే నువ్వేమో ఇవి కొంటూనే ఉన్నావు. లేదమ్మా, నీకు అన్ని పొట్టు అయిపోయాయి కదా. పొట్టయితే సో నాకు ఇది బాగా నచ్చింది. ఇది ఒక షర్ట్, ఇది ఒక షార్ట్. క్యాజువల్ వేర్ ఇప్పుడు అంతా సమ్మర్ కాబట్టి షార్ట్స్ షర్ట్స్ సెట్స్ లాగా బీచ్ తీసుకున్నాను. కలర్ మామ బీచ్ కలర్ నన్ను అట్లా ఇస్తారు. నేను బీచ్కి వెళ్ళాను. ఇది ఇప్పుడు ఇది నాది. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఫ్రాక్ సర్కల్ సమాజ్ కి తరఫీ మళ్ళీ నీవే. సో ఇది ఒక టాప్ ఓపెనింగ్ అండ్ ఇది ఒక బాటమ్. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ కవర్ ఇవ్వు, నువ్వు కవర్స్ ఇవ్వు, నేను చూపించేస్తాను ఓకేనా. అండ్ టాప్స్ నీ వాదటి బామ్మది. ఎక్కువ తీసుకున్నాను నేను. నాదనుకుంటా చూద్దాం. సో నాకు జీన్స్ మీద టాప్ తక్కువ ఉన్నాయి, అందుకని చెప్పి కొంచెం వెరైటీగా ఉంటాయండి. ఇట్లా సిల్క్ మోడల్లో తీసుకున్నా. ఇది ఒక టాప్. అండ్ నెక్స్ట్ టాప్ దిస్ వన్ కలర్ఫుల్ టాప్. అంటే లూజ్ టైప్లో సిల్క్ మోడల్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ తీయడం నీకు చూపించడం ఒక ఎత్తు అయితే, ఇవన్నీ సర్దే పని ఉంటుంది చూడండి, అది అసలైన ఘట్టం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అనదర్ మోడల్. ఇది మనకి థాయిలాండ్ థీమ్తో వస్తుంది అనమాట. రెడ్ మీద మంచి బ్యూటిఫుల్ ప్రింట్స్, క్యాజువల్గా అట్లా ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఈ మెటీరియల్ ఏంటంటే సిల్క్ మెటీరియల్, మెయింటెనెన్స్ ఫ్రీ, హ్యాపీగా ఎన్ని సంవత్సరాలైనా వాడచ్చు. అండ్ ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాను నేను, అది చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఒక పాకెట్, అండ్ ఇక్కడ ఒక పాకెట్, అండ్ మిడిల్లో ఒక పాకెట్ వస్తుంది అన్నమాట. ఇలా నీ పాకెట్స్ ఎంత ఉంటాయి. అండ్ ఇది విడిగా ఉన్నది కాయిన్స్ పాకెట్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎయిర్పాడ్స్ పెట్టుకో దాంట్లో. సో నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది వైట్ కలర్ లోనే మంచి ఫ్లోరల్, హ్యాండ్స్ డిఫరెంట్ గా వచ్చింది అనమాట. ఇవి ఎందుకు ఎక్కువ తీసుకున్నానంటే ఇవి ఎప్పటికైనా క్లాత్ అనేది పోదన్నమాట, ఇలానే ఉంటుంది, మెటీరియల్ అలానే ఉంటది. సో నాకున్న రిక్వైర్మెంట్స్ అవే అన్నమాట, అందుకే అవి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ దిస్ వన్, ఇది ఒక టాప్, ఇది ఒక డిఫరెంట్ హ్యాండ్స్ వస్తుంది, బెలూన్ చేసుకో. బెలూన్ హ్యాండ్స్. ఏంట్రా నువ్వు, ఏంటి మమ్మీ ఎవడీడు? బెలూన్ హ్యాండ్స్ విత్ షర్ట్ మోడల్ టాప్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది మా ఆయనకి ఒక షర్ట్, ఇది ఒక టీ షర్ట్. ఈ షర్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, బ్లాక్ షర్ట్. ఇది ఒక టీ షర్ట్. బటన్స్ ఏంటమ్మా? ఉందమ్మా, అన్ని సైడ్ ఉన్నాయి ఇంకా. ఇది ఒక ట్రాక్ ప్యాంట్ తీసుకున్నా. బట్టలు అసలు సర్దలేదు. డిఫరెంట్ గా కొంచెం ఎక్కువ వెస్ట్రన్ వేసే వాళ్ళకైతే ఇంకో చాలా బాగుంటుంది. నేను అంత ఓవర్ వెస్ట్రన్ వేయను కాబట్టి నాకు కంఫర్టబుల్ గా ఏదైతే ఉంటుందో ఆఫ్ కోర్స్ అలా నేను తీసుకున్నాను. ఇది ఒక ట్రాక్ ప్యాంట్ తీసుకున్నాను. నెక్స్ట్ అండ్ ఇది ఒక బ్లేజర్ టైప్ లో తీసుకున్నాం. ఇవన్నీ తక్కువకి వచ్చాయండి. ఇక్కడ కూడా దొరకచ్చేమో కానీ అక్కడైతే చాలా తక్కువకి వచ్చాయి. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే మెటీరియల్స్ ఇక్కడ కన్నా అక్కడ చాలా బాగుంటాయి అన్నమాట, అది అంతే. సో ఇలాంటివి ఇక్కడ కూడా దొరుకుతాయి అంటే దొరుకుతాయి, ఎందుకు దొరుకుతాయి. కొన్ని టీ షర్ట్స్ తీసుకున్నాను, లూజ్ టీ షర్ట్స్. సో ఇట్లా కొన్ని టీ షర్ట్స్ తీసుకున్నాను. ఇవి విడిగా చూస్తే మీకు క్యాజువల్గా ఉంటాయి, కానీ నేను ఇది స్టైలింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి ఇంత క్యాజువల్గా ఉన్నది అంటే. జస్ట్ నా థింగ్ ఏంటంటే ఐఎమ్ వెరీ క్యాజువల్ పర్సన్, అంటే నా స్టైలింగ్ అంతా కూడా క్యాజువల్గా ఉంటుంది. అంతా హెవీ వెస్ట్రన్, హెవీ ట్రెడిషనల్ అట్లా నేను వేయను. వెరీ సూదింగ్ అండ్ కామ్గా వేసుకుంటాను కాబట్టి అట్లా తీసుకున్నా. అండ్ ఇదొక టీ షర్ట్, అండ్ ఇదొక టీ షర్ట్. ఇవన్నీ లూజ్ టైప్ మనకి H&M స్టైల్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, లైక్ ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ అనమాట, అవి తీసుకున్నా. అండ్ బెల్ట్స్ కొన్ని తీసుకున్నా. రెడ్ బెల్ట్ ఇలా ఉంటుంది, మిగతా అంతా ప్లెయిన్లోనే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక బెల్ట్ తీసుకున్నా.
సో ఇలా ఒక బెల్ట్ తీసుకున్నా. సో ఇది ఒక స్కర్ట్ లాంటి బాటమ్ తీసుకున్నాను అనమాట. క్యాజువల్ వేర్ డైలీ వేర్కి బాగుంటుంది, చాలా తక్కువకి వచ్చింది. అండ్ ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో నా దగ్గర ఈ కలర్ లేదు అండ్ డిఫరెంట్గా అనిపించి ఇది తీసుకున్నాను అనమాట. అంటే నేను ఏం డిసైడ్ అయ్యానంటే ఫ్యాన్సీగా ఉన్నది కదా అని కొనుక్కోవాలని అనుకోలేదు, కంప్లీట్గా నాకు యూజ్ అవుతుంది అంటేనే తీసుకున్నాను అనమాట. అండ్ ఫాస్ట్ చూపించండి, నేను ఎక్కడ కూర్చోవాలని. సరే ఇక్కడ కింద పెట్టి కూర్చో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ తీసుకున్నాను, చక్కగా పార్టీ వేర్ కి చాలా బాగుంటది. ఎవ్రీ బ్యాగ్ లో ఏమున్నాయి మీకు తెలుసా? హైలో షాపింగ్, హైలో షాపింగ్. ఎవ్రీ బ్యాగ్, నాట్ దట్ వన్ బ్యాగ్ ఓన్లీ, మేడ్ ఇన్ కొరియా. ఐ లవ్ షాపింగ్. సో షాపింగ్ ఏనా డిపెండెడ్ ఆ కంట్రీలో? లేదమ్మా, నేను బ్యాంకాక్ లో షాపింగ్ ఒక రోజు అంతా చేశా. సో ఇది లాంగ్ ఫ్రాక్, మంచి పీచ్ కలర్ బ్రష్ చేయలే, అన్ని చేశాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా. బ్రష్ ఎట్లా చేసావు? బ్రష్ లేదు కదా. ఎందుకు లేదు, ఉంది. చాలా సెకలు ఉన్నారా నీలో. బాగుంది కదా, వాడు అలా వాగుతూ ఉంటాడు, మీరు ఇగ్నోర్ చేసి మీరు షాపింగ్ చూడండి. అండ్ ఏంట్రా ఇవి? నాకు తెలియదు. లిక్కువే ఇవి. ఇదేంటి? ఇదొక టీ షర్ట్, ఇదొక షార్ట్. సంవత్సరానికి సరిపడ కొన్ని టీ షర్ట్స్ అండ్ షార్ట్స్. నచ్చిందా? ఇది కూడా లిక్కుకే. వీడు స్పోర్ట్స్ ఎక్కువ ఆడతాడు, సో ఇలాంటివి అయితే వాడికి క్యాజువల్ వేర్గా ఎక్కువ ఉంటాయని కొనేసా. ఇప్పుడు ఇవన్నీ ఎవరు మడత పెట్టి సర్దుతారు చెప్పు? అస్సలు కాదు. నాదా? ఇది ఎవరిదో నాకు గుర్తులేదు. గుర్తు లేకపోతే కొనక్క. డాడీ, ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే. సో ఈ బాటమ్ కూడా సేమ్ వస్తుంది, సేమ్ ప్రింట్, యానిమల్ ప్రింట్ టాప్ అండ్ బాటమ్ అన్నమాట. ఏంటో అన్ని క్యాజువల్ వేర్ కొన్నాను, అంటే నాకు అవి తక్కువగా అనిపించాయి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? తక్కువగా అనిపించి తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనదర్ ఫ్లోరల్ ప్రింట్ టీషర్ట్, లూజ్ టైప్ టీషర్ట్ వస్తుంది అండ్ ట్రాక్ ప్యాంట్ ఇలా వస్తుంది. బాగుంది కదా. నేను మీకు వీడియోలో చూసేదానికన్నా ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే మీకు అర్థమవుతుంది, చాలా బాగుంది. నాకైతే క్లాత్లు అయితే పిచ్చి పిచ్చిగా నచ్చాయి. ఒక్కొక్కటి ఇవ్వు, ఒక్కొక్కటి ఇవ్వు. అండ్ అనదర్ లూజ్ షర్ట్ ఇట్లా వస్తుంది, ప్రింట్ భలే ఉంది కదా, యానిమల్ ప్రింట్. నైస్, చాలా బాగుంది, నాకు నచ్చింది. నచ్చితే అక్కడ వచ్చు. అండ్ నెక్స్ట్ స్కర్ట్, ఇది ఒక డిఫరెంట్ గా అనిపించింది స్కర్ట్ చూడగానే. జీన్స్ విత్ ప్లీట్స్ అన్నమాట. సో ఇలా వస్తుంది, లోపల బ్లాక్, బయట డిఫరెంట్ గా ఉంది కదా. జీన్స్ స్కర్ట్ బట్ ప్లీట్స్ కూడా ఉంటాయి, బోత్ కాంబినేషన్ అన్నమాట. డిఫరెంట్ ఇక్కడ స్టక్ గా ఉంది అంతే ఇది. అండ్ ఈ స్కర్ట్ అయితే నాకు క్రేజీగా నచ్చింది అసలు. అన్ని మర్చిపోయామన్నా, ఇప్పుడు ఎట్లా సడన్ గా గుర్తొస్తుంది? సడన్ గుర్తొచ్చేస్తుంది, ఫ్యాబ్రిక్ చూడగానే గుర్తొస్తుంది. అయితే ఇది చూడండి అసలు ఎంత బాగుందో. అది అంటే లెదర్ టైప్ లో, లెదర్ కాంబినేషన్ లో అనిపించింది చూడడానికి. స్టిక్ అయిపోయింది మొత్తం దాంట్లో పెట్టేస్తే. అవును, ఓపెన్ చేసుకోవడమే. మీకు కనిపిస్తుందా అసలు ఎంత డిఫరెంట్ గా ఉందంటే? నేను ఫ్యాబ్రిక్స్ కే మెయిన్ ఫిదా అయిపోయింది. ఇది స్కర్ట్, ఇది కింద వరకు లాంగ్ స్కర్ట్ టైప్ లో వస్తుంది, వెనకాల చిన్న స్లిట్ వస్తుంది. ఇప్పుడు వచ్చాయి నెక్లెస్ చెప్పులు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇది మా చెల్లి వాళ్ళ పాప ఉన్నది, తనకు కొన్నాను. సైజ్ సరిపోద్దో లేదు తెలియదు, ఎందుకంటే అక్కడ ఉన్నది అట్లా. ఇదే ది బిగ్గెస్ట్ సైజ్ అన్నమాట, ది బిగ్ సైజ్ ఇదే. ఇది వెయిట్ తగ్గుతుంది.
సరిపోతే పంపించేయమంట, నేనే వేసుకున్నాను. నాకైతే సరిపోయి దానికి సరిపోద్దులే తెలియదు. నీకు సరిపోతే అందరికి సరిపోదమ్మా. తెలుసమ్మా, సెటర్ లేకమ్మా నాకు. అండ్ ఇది ఒక జీన్స్ తీసుకున్నాను. మమ్మీ వన్ ప్రాబ్లంకి ఏంటి లోపలికి పెట్టు కాలు, మన ప్రాబ్లంకి ఏం కాదు. ఇక్కడ వరకు కాల్ వెళ్తుందిరా. ఇంత టైట్ చిన్నదైందా? లేదు, వాడు ఫింగర్స్ ఇట్లా ఫోల్డ్ చేశాడు, చిన్నదైంది కొంచెం. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. అయ్యయ్యో, బ్యాంక్ ఇప్పుడు బ్యాంకు మార్చుకొని రానా నేను? అది అవదమ్మా. ఈ ఉన్నట్లు పెద్దది, అది కిడ్స్ లోనే అది పెద్దది. ఆడేంటంటే మనుషులు చిన్న చిన్న మనుషులు, చిన్న చిన్న పాదాలు, చిన్న చిన్న బట్టలు అన్ని చిన్న చిన్నవి ఉంటాయి. బిగ్ వి వాంట్ బిగ్, వి వాంట్ బిగ్ అంటే తీసుకున్నాం. అది అయ్యో కొంచెం ఇంత టైట్ అయింది. ఇంత ఇంత బిగ్ ఉన్నది అనుకో, ఫిట్ అయింది. ఒకసారి అక్కడి అక్కది పింక్ కదా, వేసుకుంటావా? నెక్స్ట్ వచ్చేసి జీన్స్ తీసుకున్నా. బ్యూటిఫుల్ జీన్స్ లో అయితే కలెక్షన్ జీన్స్ జీన్స్ ఈడొకడు కలెక్షన్ చాలా బాగుంది. అనుకున్నాదే ఇంకా జీన్స్ ఏం కాదు, జీన్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది స్ట్రీట్ షాపింగ్ లో. అండ్ ఇదొక నైట్ వేర్ తీసుకున్నా. Of course, this is obviously not seen. నీకు కొనుక్కోలే, అది నాకే రా కొనుక్కునేది నేను. నువ్వు కొనుక్కోవు నాకు తెలుసు. ఇదొక సెట్, కోట్ సెట్స్. ఎన్ని అమ్మా, ఎన్ని షర్ట్లు నాకు లేవు కదరా మరి వెస్ట్రన్ వేర్ లో. వేరే ఒకటి. అండ్ ఇదొక టాప్. Who are you? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? You should be your own. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక టీ షర్ట్, లిక్కిది ఇది నీదే. ఇదొక టాప్ షర్ట్ అండ్ ఇదొక ట్రౌజర్ ప్యాంట్. I'm Mark and by USA. And na Manchester shirt ni. ఇప్పుడు ఇది వాటం వేస్తాంటే ట్రెండీ అండి, ట్రెండీ ఆ టీ షర్ట్. ట్రెండీ టీ షర్ట్. అండ్ ఇదొక బాటమ్ తీసుకున్నా. ఇదొక ఫ్రాక్ భలే ఫోల్డ్ చేశారు చూడండి. ఇది ఇలాగే ఫోల్డ్ చేయాలంటే సన్నగా పొడవుగా, మనం మనకు పెట్టుకున్నట్టు కాదు. ఇవి కాస్ట్ పడ్డాయండి ఫ్రాక్స్. ఇవైతే మటుకు కాస్ట్ పడ్డాయి. వాళ్ళ కరెన్సీలో నేను 2000 కొన్నా. 2000 బాత్స్ అంటే 2000 ఇంటూ 250, 2.8 లెక్కేసుకోండి. సో ఇది వచ్చేసి పింక్ కలర్లోని ఫ్లోరల్ టైప్లో వస్తుంది ఫ్రాక్. ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3 లేయర్స్ వస్తుంది. అండ్ మిగతా ఫ్రాక్ కూడా ఇట్లా లేయర్ వస్తుంది. అసలు ఫ్యాబ్రిక్స్ ఎంత బాగున్నాయి, ఎంత సాఫ్ట్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉంది. చెప్పాను కదా ఇవి ఇలా చూసేదానికన్నా వేసి వచ్చాడు అప్పుడే. అట్లుంటది మనతో. అండ్ నెక్స్ట్ ఇది ఒక ట్రాక్ ప్యాంట్ తీసుకున్నా, రెడ్ కలర్. ఇదంతా స్ట్రీట్ షాపింగ్ అండి మొత్తం. అంతేనారా? ఇచ్చావా నువ్వు నాకు అన్నీ? ఇటు ఇవ్వండి. ఇదొక ప్లేట్స్ ఆరెంజ్ కలర్లో బాటమ్. అండ్ ఇవి ఒక చెప్పులు తీసుకుందాం బ్లాక్ కలర్లోని, క్యూట్ ఉన్నాయి కదా. ఇది ఒక ప్యాంట్, ట్రౌజర్ టైప్ ప్యాంట్ తీసుకున్నాను అనమాట. ఇలా వస్తుంది ట్రౌజర్ టైప్ హై వేస్ట్ ప్యాంట్స్ ఇవి, వెరీ నైస్. సో మొత్తానికి ఇది నేను బ్యాంకాక్లో షాపింగ్ చేసింది. 1-2 మిస్ అవుతుంది. ఇది ఒకటి సెట్, కొన్ని మిస్ అయ్యాయి. ఇది ఒక ట్రాక్ ప్యాంట్, ఇది ఒక టీ షర్ట్, కొన్ని బాటమ్స్ ఒక 2-3 ఉన్నాయి. అట్లా
మొత్తానికి ఇవ్వండి బ్యాంకాక్ షాపింగ్. ఐ హోప్ మీరు చూసి వీడియోని అయితే ఎంజాయ్ చేసే ఉంటారు. సో నేనైతే యాక్చువల్గా 2-3 డేస్ తర్వాత చేద్దాం అనుకున్నాను, కొంచెం టైం తీసుకొని ఓపిక్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు అంత టైం లేదు, నా లిక్కుగడ్ వల్ల లేదు. ఇప్పుడే చూడాలి, నేను ఇప్పుడే చూడాలని తెలుసు కదా, ఇంకా షాపింగ్ బ్యాగ్ వచ్చిందంటే అందుకని చెప్పేసి తొందరగా ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ సర్దాలంటే చాలా కష్టం. ఒకసారి నేను మీకు చూపిస్తా చూడండి. సో ఇలా చేసామన్నమాట, మొత్తం షాపింగ్ వీడియో అది ఇది అని చెప్పి ఇలా పెంట అయింది. ఇప్పుడు ఇది సర్దేసరికి ఒక 2 గంటలు పడతాయి. సో అది మొత్తానికి దిస్ ఈజ్ అవర్ షాపింగ్ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ అ లాట్, అండ్ ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.